హల్లెలూయా. దేవునికి వందనాలు. అందరు సంతోషంగా ఉన్నారా, బాధతో ఉన్నారా? సంతోషంగా ఉన్నారా, బాధతో ఉన్నారా? దేవుని సన్నిధిలో ఇప్పుడు కూడా మనం సంతోషంతో ఉండాలి. స్తోత్రం. దేవునికి ఒకసారి గట్టి హల్లెలూయా చెప్తామా? ఆమేన్. ప్రార్థన వినేవాడు ఆయనే, ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేవాడు కూడా ఆయనే. నమ్మదగిన వాడు, నమ్మకస్తుడు కూడా ఆయనే. స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు దేవుడు మనకి ప్రతి విషయంలో నమ్మదగిన వాడని? హల్లెలూయా. ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొంది, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లగా యాతన పెట్టబడినట. స్తోత్ర. హల్లెలూయా. శ్రేష్టమైన ఒక పునరుద్ధానం. ఎంతమంది నమ్ముతున్నారు? మన జీవితంలో ఎక్కడ మనం పడిపోయాం అక్కడి నుండి కూడా మనకి దేవుడు పునరుద్ధానాన్ని ఇస్తాడు. స్తోత్ర. మనం చూస్తే మొదటి రాజులు 17 నుండి 27 వరకు సరేపాతు విధవరాలు కుమారుడట చనిపోయాడు. చనిపోతే ఆవిడ ఒక రోదన బాధతోటి ఉన్నప్పుడు ప్రార్థన చేయగా దాని అతనికి ఏంటి వచ్చిందట? మళ్ళా జీవం వచ్చిందట. శుభ్రం. అంటే ప్రార్థన మనం ఎక్కడ మనం పడిపోయినా, ఎక్కడ ఏ విషయం చనిపోయినా ప్రార్థన వల్ల మళ్ళా ఏది జీవం పొందుకుంటారు. శుభ్రం. ఇప్పుడు మనం నిరాశగా పడిపోయామా? ఇక్కడ ఏదో ఒక బాధలో పడిపోయి అక్కడ మనం కృంగిపోయామా? ఎక్కడ మనం చనిపోతున్నాం అనుకున్నప్పుడు, ఏదో విషయం మనం చనిపోయింది అన్నప్పుడు దేవునికి ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. ప్రార్థన చేస్తే దేవుడు దానికి మళ్ళా జీవం ఇస్తాడు. ఇప్పుడు మనం చూస్తే ఒక చెత్త కుండి ఉంది. దేవుడు ఒక వస్తువు ఇచ్చారు మనకి. దేవుడు ఒక వస్తువు ఇచ్చారు. అది కొన్ని రోజులు అయిన తర్వాత అది ఇరిగిపోయింది. అదేమైంది? ఇరిగిపోయింది. మనం ఏం చేస్తాం? దాన్ని చెత్త కుండీలోన పడేస్తాం. దేనికి? చల్లడానికి. కానీ దేవుడు అది చల్లడానికి ఇవ్వదు. మళ్ళీ దాన్ని మళ్ళా రీసైక్లింగ్ అంటే మళ్ళీ నూతనంగా దేవుడు ఏం చేయడానికి చూస్తున్నాడు. మన జీవితంలో దేవుడు ఇచ్చింది మనం ఏం చేస్తున్నాం? అది పడిపోయింది, ఇరిగిపోయింది. దేవా ఇక్కడ నేను పడిపోయాను కదా, చెల్లేస్తాను, లేదా విసిరేస్తాను దేవా, నాకు ఇది ఉపయోగం లేదు దేవా. మనం ఎక్కడ ఉన్నామో దేవుడు అన్నాడు, ఇది నా చేతికి, నేను దీనికి ఏం చేస్తాను? మళ్ళా జీవాన్ని పోషిస్తాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మన హృదయం మనకి ఎంత ఇరిగి ఉన్నా దేవుడు అన్నాడు, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అడిగాడు. మంచి హృదయాన్ని అడిగాడు. విరిగి నలిగిన హృదయాన్ని అది ఇచ్చినప్పుడు ఏ హృదయాన్ని ఇస్తాడు? దేవుడు వాక్యంతో మనకి ఒక హృదయమైన ఒక మంచి వాక్యంతో దాన్ని గాయాన్ని కడుతున్నాడు ఆయన. సోదర, మనం పడిపోయినప్పుడు, చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మన కుమారుల అని ఎవరు ఉంది దేవుడి నుండి ఒక జీవం లేక పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సోదర, ప్రార్థన చేసినప్పుడు చనిపోయింది కూడా సజీవంగా లేస్తుంది. సోదర, అదే చూస్తే సునేమి రాజు కుమారుడు కూడా 2వ రాజులు 4:18-37 అతని కుమారుడు ఆవిడ కుమారుడు కూడా చనిపోయాడు. కానీ మళ్ళా జీవం వచ్చింది. చూస్తే బైబిల్లోన మొత్తం 10 మంది చనిపోయి మళ్ళా లెగిశారట. అంటే 10 మంది చనిపోయి మళ్ళా లెగిశారు, పునరుద్ధానం పొందారు. కానీ మళ్ళా వాళ్ళు ఏం చేయారు? చనిపోయారు. అందులో 11లోన ఒకటి మాత్రం యేసుక్రీస్తు. అతను మళ్ళా పునరుద్ధానం చనిపోలేదు, ఒక్కసారి అతను మరణించాడు. దాన్ని తగిన వారు చనిపోయి మళ్ళా లేచి మళ్ళా చనిపోయారు. చూడండి, అవునా కాదు? కానీ మనం చూస్తే అలాగొస్తుంటే ఎలీషా ఎముకల వల్ల తగిలి ఒక ఇశ్రాయేలు కుమారుడు కూడా బతికాడు. అంటే ఎముక తగలడం వల్ల కూడా మనిషి బతకొచ్చు. అదే మనం ఇక్కడ చూస్తే పేతురు నీడ తగిలి చాలా మందికి స్వస్థత వచ్చింది. కొత్త నిబంధన. పాత నిబంధనలోన ఎలీషా వల్ల ఎముకలు తగిలి, అంటే చనిపోయిన అతని ఎముకలు తగిలి చనిపోయిన అతను లేచి.
ఇక్కడ కొత్త నిబంధనకు వస్తే పేతురు యొక్క నీడ తగిలి రోగస్తులైన వారికి ఒక స్వస్థత దొరికింది. అంటే ఎముకలే కాదు, వారి నీడ తగిలిన కూడా స్వస్థత. అంటే మనము ఇక్కడ మామూలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి దూరం ఉండి ప్రార్థన చేసినా కూడా వారికి స్వస్థత. స్తోత్రం. ఇప్పుడు చాలా మంది చూస్తే లోకంలో దేవుడు అక్కడ సమీపంగా ఉంది, శ్రమలు పెరుగుతున్నాయి. ఆ దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కటి, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నట్టు. ఎడారిలో నీరు పారుతుంది, అలా ఒక్కటి తర్వాత ఒకటి అలా నెరవేరుకుంటాం. అంటే మనం ఎంత జాగ్రత్త ఉండాలి చూడండి. మనం ఎక్కడ చనిపోయాం దాన్ని మళ్ళీ తిరిగి లేపడానికి, దేవా ఈరోజు నేను చనిపోయి ఆత్మీయంగా నన్ను ఏం చేయాలి, మళ్ళా జీవంగా లేపాలయ్యా. ఈరోజు నా సహోదరుడు చనిపోయాడు దేవా, అతన్ని కూడా ఏం చేయాలి దేవా, లేపాలయ్యా అని మనం ఏం చేయాలట, ప్రార్థన చేయాలి. ఒక్క ప్రార్థన చేయాలట ఏ స్థితిలో అయినా మార్చేస్తాడు. ఒక దేవుడిని ప్రార్థన అనగా మనం ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. ఆయన ఒక్క మాట చాలుగా మనకి. ఆయన ఒక్క మాట ఇస్తే మన రోగం అవని, ఏ స్థితి అవని, ఏ శ్రమ అవని, ఏ స్థితి గతులు కూడా దేవుడు మార్చేస్తారు. సూత్ర లోకాన్ని అంటే ఒక ఏ షేప్ లేదు అలాంటి దానికి ఒక షేప్గా మార్చారు. అంటే ఒక ఇది లేదు, దానికి ఒక ఆకారం లేదు, కానీ అలాంటి దానికి ఆకారం ఒక మాటతో ఇచ్చాడు. అంటే మన ఆకారం లేని జీవితాన్ని దేవుడు ఒక ఆకారంగా మార్చడానికి, ఒక సుందరంగా దేవుడు ఏం చేస్తారు, మారుస్తారు. స్తోత్రం. మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుడికి అడగాలి. ఎలాగ మామూలుగా అడగాల, నూతనతో. దేవా ఇప్పుడు చూస్తే బైబిల్లో చనిపోయినప్పుడు వారి తల్లి ఎంత వేదన పడ్డారు. చూస్తే లాజర్ చనిపోయినప్పుడు తన తల్లి, దేవుడు 3 రోజుల తర్వాత 4వ రోజు పందకాన్ని ఎరగొట్టడానికి 4వ రోజు, అది తెలియదు. కానీ ఆవిడ ఏం చేస్తుంది, దేవుడు ఏడుస్తూ వెళ్ళి, నా కుమారుడు ఖర్చినప్పుడు ఎందుకు ముందుగా రాలేదని దేవుడు తెలుసు, చనిపోయాడని దేవుడు తెలుసు. దేవుడు ఇట్లా బద్దలు కొట్టాలి అంటే మనం వేచి ఉండాలి. ప్రార్థనలో దేవుడు కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడు, ఏదో పందకం ఉందాన్ని ఎరగొట్టడానికి దేవుడు చేస్తాడు, కొద్దిగా సమయం తీసుకుంటాం. మనం ఏం చేయాలంటే దానికోసం వేచి ఉండాలంటే. స్తోత్రం. దేవుడు ఎరగొట్టాలంటే మనం ఏం చేయాలి, దేవుడు ప్రార్థన చేయాలి. అది ఏడుస్తూ చేసినప్పుడు దేవుడు వస్తారు, వచ్చి దాన్ని ఎరగొట్టే వెళ్తారు. స్తోత్రం. ఎరగొట్టాలంటే దేవుడికి మనం ఏం చేయాలంటే మొరపెట్టాలంటే, అతని కొరకు ఎదురు చూడాలంట. లాజరు తల్లి ఎంత ఎదురు చూసింది. ఏసే మొదటి రోజు చనిపోయారు, ఈరోజు వస్తారు, నా కుమారుని బతికిస్తారు. మళ్ళీ 2వ రోజు చూసింది, మళ్ళా వస్తారు, మళ్ళీ బతికిస్తాడు. అంటే ఆవిడ నిద్ర పడుకుందా లేదు కూడా మనకు తెలీదు. అంటే ఎంత ఎదురు చూసింది చూడండి, అవునా కాదా? ఎంత ఎదురు చూసిందో ఏసీ వస్తారని. అంటే తను చనిపోయిన ఒక ప్రేమ, తన ప్రియమైన కుమారుడు చనిపోయాడు కదా, మళ్ళా లేస్తాడని ఎంత ఆశ ఆవిడికి. చూడండి, ఒక ఆశ హృదయంలో, నా కుమారుడు మళ్ళా బ్రతుకుతాడు, ఏసయ్య వస్తే మళ్ళీ అతను ఏడ్చేసి జీవం పొందుతాడు అని ఒక ఆశతో ఆవిడ ఎదురు చూసినప్పుడు దేవుడు ఆశనే వదిలేసారా, నెరవేర్చక మానలేదు. కొద్దిగా లేట్ అయినా దేవుడు దాన్ని నెరవేర్చి అందుకనే. కానీ అతను 4 రోజులు తినలేదంటే అంత బలహీనతలో ఉన్నాడు, కానీ దేవుడు పిలిచినప్పుడు మాత్రం బలము పొందుకున్నాడు. స్తోత్ర. మన జీవితంలో మనం ఏది కోల్పోయాము, ఏ విషయం కొరకు మనం ప్రార్థన చేసి నిరాశ పొందకూడదు. దాని కొరకు ఎడతెగక ప్రార్థన చేయాలి. ఒక ఆశతో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవా ఈరోజు నీ కొరకు నీ వేచి ఉన్నా, నువ్వేదో అద్భుతం చేస్తావు. ఈరోజు నువ్వు చేయలేదంటే రేపు నా కొరకు ఏదో నువ్వు నిర్ణయించుంచావు. నీ ప్రణాళిక ఏమై ఉందో దేవా, అది నా పట్ల ఏం చేయాలి, జరగాల దేవా. ఏది అక్కడ పడిపోయిందో అది లెగాలి. ఎవరు అందరు కలిపి లోకస్తులు ఏం చేశారు, బంధించేశారు, దేనితో కట్టి పడేశారు, ఏ సమాధిలో పెట్టి రాయి వేసేసారు, దాన్ని ఏడు చేయాలి. ఇదిచ్చి మరి మమ్మల్ని లాగాలి దేవాన్ని అడగాలి. దేవుడికి, దేవా ఈరోజు నేను పడిపోయాను దేవా, నేను ప్రార్థన చేసిన విషయం పడిపోయింది అనుకున్నాను దేవా, నా హృదయంలో నేను కృంగిపోయాను దేవా, నువ్వు ఇంకా నాకు ఏడ్చి జవాబు ఇవ్వలేదు దేవా. నువ్వు జవాబిస్తావు, ఇవ్వగలేని దేవుడు, నాకు ఇవ్వక నువ్వు మానవు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు విడిచేశారు, వేరే రాజుకి అమ్మేశారు.
కానీ వాళ్ళు ప్రార్థన చేసి దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు విడిచిపెట్టాలి. ఆ వారి కొరకు ఒక రక్షణని అంటే వారి కొరకు ఒక రక్షణని అంటే ఒక మనుషుని వాళ్ళ రక్షణ వరకు దేవుడు ఏం చేస్తే పంపించారని. అంటే మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. ఎడతెగక దేవుడికి ఏం చేయాలట? మొరపెట్టాలట. మొరపెడితే దేవుడు కూడా ఏది కూడా మనకి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన చెవిటివాడు అస్సలు కూడా కాదు. ఆయన కోపస్తుడు, కోపము కలిగిన వాడు. కానీ అతను కోపంలో కూడా మనకి ప్రేమగా దేవుడు మన యేసుక్రీస్తు వల్ల ప్రేమ రూపి అతను, అంటే ప్రేమ స్వరూపి, అంటే ప్రేమకు ఒక స్వరూపం అతనే. అతని ద్వారా మనకి ఏం చేయాలంటే ఒక ప్రేమగా దేవుడు చూస్తున్నాడట. ఇప్పుడు మనం పడిపోయినప్పుడు మనం అంటున్నాం, దేవా పడిపోయాను దేవా. మనం వెనక తిరిగి పెరిగి తండ్రి అంటున్నాడు, నా దగ్గరికి రాడు. నువ్వు ఎక్కడ పడిపోయిందని బాధపడుతున్నావు కదా, దాని వల్ల నీకు చేస్తాను. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఒక తండ్రి కుమారుడు ఉన్నాడు. కుమారుడు ఏంటి దుకాణానికి వెళ్ళాడు. దుకాణానికి ఒక బొమ్మ తెచ్చుకున్నాడు ఇంటికి. ఎంతో ప్రేమగా బొమ్మని తీసుకున్నాడు, తెచ్చుకున్నాడు ఇంటికి. అయితే తండ్రి తన కుమారుడు ఆడుకోవడం చూశాడు, సత్తా పట్టాడు. ఎందుకంటే తండ్రి కదా డబ్బులు ఇచ్చి కొనడానికి ఇచ్చాడు. అయితే కొనుక్కొని తెచ్చి సరదాగా ఆడుకున్నాడు ఇంటిగా. అది విరిగిపోయింది. ఏమైంది? విరిగిపోయినప్పుడు అతను బాధతోటి అది పట్టుకొని ఏడుస్తున్నాడు. నాన్న, నువ్వు ఇచ్చిన డబ్బుతో నీ ప్రేమగా కొనుక్కొని విరిగిపోయింది. నువ్వు ఇచ్చింది ఏం చేస్తాను నాన్న? ఇప్పుడు నేను ఆడుకోలేను, సంతోషంగా లేక బాధతో ఉన్నాను. నువ్వు ఇచ్చిన డబ్బులు నేను వృధా చేశానేమో. నా ప్రేమగా నేను కొనుక్కున్నది ఏమైంది? ఇరిగిపోయింది. నువ్వు సంతోషపడ్డావు, నేను కొనుక్కున్నానని, అదేమైంది? ఇరిగిపోయింది నాన్న. తండ్రి అది నా చేతికి అన్నప్పుడు కుమారుడు వేదనతో ఇచ్చాడు. నాన్న, ఇరిగిపోయింది నాన్న, ఏం చేస్తాను? నువ్వేం చేయగలవు? దీంతో ఏ ఉపయోగం? ఇరిగిపోయింది కదా అన్నప్పుడు నాకు ఇవ్వు అన్నాడు. తండ్రికి ఇచ్చినప్పుడు కొద్దిగా కుమారుడు కన్నా కొద్దిగా ఆగు, నువ్వు ఇక్కడ బాధపడకు, కొద్దిగా ఆశతో ఉండు, ఏదో ఒకటి నేను చేసి వస్తాను అన్నప్పుడు తండ్రి తీసుకుని తన గదిలోని మీద దానికి ఉన్నది బాగు చేసి, దానికి ఉన్నదానికంటే ఎక్కువ అందంగా దేవుడు ఇచ్చేసాట. తండ్రి తయారు చేసి కుమారుడికి ఇచ్చినప్పుడు కుమారుడు కొన్నప్పుడు సంతోషం కంటే ఎక్కువ సంతోషం వచ్చింది. అంటే మనం ఇప్పుడు ఇరిగిపోయింది దేవుడికి ఇచ్చేయాలంట, నువ్వు ఇవ్వాలట. ఇరిగిపోయిందని మనం ఇచ్చి కూడా పారేయకూడదు. దేవుడికి ఇచ్చేది దేవుడి చేతికి మనం ఇచ్చే అప్పగించాలి. దేవుడు అంటారా, నీ భారం నా మీద ఏమన్నా ఇచ్చి ఎంత అయ్యవద్దు నాకు ఇవ్వండి. ఏ చింతతో మనం ప్రార్థన చేస్తాం, ఏ బాధతో ఉన్నాము, ఎక్కడ పొంగి ఉన్నాము, ఎవరి మాట అన్నారనే బాధతో వేదనకి వెళ్ళి ఉన్నాము. ఇప్పుడు నిరాశలో పడిపోయావుగా, నీ సంతోషకరమైన జీవితం చనిపోయిందిగా, నీ ప్రార్థన జీవితం చనిపోయిందిగా, నీ ఆత్మీయ జీవితం చెదిరిపోయిందిగా. దేవుడికి వర్ణిస్తుందిగా, ఈరోజు మళ్ళా నన్ను నేను సమర్పించుకుంటాను. ఆ విషయాన్ని కాదు సమర్పించుకున్నాను, మనల్ని మనం ఏం చేయాలంటే దేవుడికి సమర్పించుకోవాలంట. ఇప్పుడు చూస్తే అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకుని సమర్పించడానికి తన కుమారుడిని సమర్పించడానికి సిద్ధమైపోయాడు. దేవుని మాట చిత్తానగా ఆయన ఇవ్వడానికి సిద్ధమైపోయినప్పుడు ఇస్సాకు అడగాలా లేదా? అడగాల్సిన వాడే. ఎందుకంటే తన ప్రాణం దేవుడిచ్చిందని తనకు తెలుసు. చిన్నప్పుడు దేవునితో అతను నడుస్తున్నాడని, దేవుడు వాక్యం ఏంటో అతను పెరిగాడు, అతనికి తెలుసు. కానీ అతడు తను ఏం చెప్పి దేవుడికి సమర్పించుకుని సిద్ధమయ్యాడు కాబట్టి దేవుడు ఏ హాని కూడా కలగకుండా చూశాడు. మనం ఏం చేయాలంటే దేవుడికి సమర్పించుకోవాలి. దేవా, నన్ను నేను నీకేం చేసి సమర్పించుకో, నన్ను నువ్వు ఏం చేయాలి, వాడుకో, నన్ను నువ్వు ఉన్న రీతి కంటే ఎక్కువ అధికంగా నన్ను హెచ్చించాలి దేవా. నన్ను నేను హెచ్చించుకోవడం కాదు దేవా, నువ్వు నన్ను ఏం చేయాలి, హెచ్చించాలి. ప్రార్థనలో నేను దేవుడు హెచ్చించడా? కోల్పోయిందని ఇచ్చిన వాడు నేను హెచ్చించడం మానేస్తాడా? అతను వాగ్దానం చేశాడు, ఏంటి, నేను తల్లగా ఉంచుతాను తప్ప ఇప్పుడు కూడా తోకగా ఉంచాను. నిన్ను జీవము కలిగిన వాణిగా వస్తున్నాను, మరణం కలిగిన వాణిగా దేవుడు ఇప్పుడు కూడా మనని ఉంచలేదు. ఇప్పుడు చనిపోయేమో ప్రార్థన చేస్తే అది మళ్ళా తిరిగి ఎగురుస్తుంది.
ఎముకల లోయలో కూడా దేవుడు జీవం ఇచ్చాడు. విదార వంటి జీవితంలో కూడా నీళ్ళు ఇచ్చాడు. చనిపోయిన వారికి జీవం కూడా ఆయనే ఇచ్చాడు. నీ దిక్కు లేని వారికి ఒక దిక్కుగా కూడా ఆయన ఉన్నాడు. ఏ తోడు లేని వారికి ఆయన తోడుగా కూడా నిలిచి ఉన్నాడు. యుద్ధం చేయడానికి ఏ ఆయుధం లేదన్న వాడికి ఆయన ఒక ఆయుధంగా నిలబడ్డాడు. ఎవరు విలువేసిన ఆయన తల్లిదండ్రులుగా కూడా ఉన్నారు. ఎక్కడ మనం పడిపోయాం, ఏ జీవము లేకుండా ఎక్కడ పడిపోయాము అక్కడ దేవుడు మనం ఏం చేశాడట, లేవనెత్తగల దేవుడు అట. విశ్వాసం ఉండాలట. ఏంటి ఉండాలట? విశ్వాసం. ఒక ఆశ. విశ్వాసం ఒక్కటే ఉంటుంది. ఒక ఆశ కలిగిన హృదయము కూడా ఉండాలి, ప్రాణము కూడా ఉండాలి. దేవుడు అంటే ఆశ కలిగిన ప్రాణానికి నేనేం చేస్తున్నట్టు దేవుడు తృప్తిపరుస్తున్నాడు. అంటే మనం ఆశ కలిగి ఉండాలట దేవుని సన్నిధిలో. ఎంతమంది ఉన్నారు? దేవా, నేను ఆశ కలిగి ఉన్నానయ్యా, నా జీవితంలో ఏదో ఒక అద్భుత కార్యం చేస్తావు, నేను ప్రార్థన చేసిన విషయంలో ఏదో ఒక అద్భుత కార్యం చేస్తావని అడగాలి దేవుడు. దేవుడికి అడిగితే ఇస్తాడు. మనం కాదు, దేవుడు ప్రార్థన చేసి ఇంటిలోనే కాదు, ఊరి బయట కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అది మనం ప్రార్థన చేయాలి అంతే. ఇప్పుడు సంఘం, ఇప్పుడు ఎక్కడ సంఘం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు పౌలు శీలాలు ఉన్న గది కూడా కదిలిపోయింది. వారికి ఉన్న బంధకము కూడా ఓడిపోయింది. అలాంటి బంధకంగా మన జీవితంలో ఏముందో, మన జీవం కలగకుండా ఏది అడ్డుపరుస్తుందో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ఒంటరిగా చేసి ఒంటరిగా ఒంటరి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. కానీ సంఘ ప్రార్థన ఉంటే బంధకాలు ఓడడమే కాదు, వాటి పునాదులు కూడా కదిలిపోతాయి. ఎరుకో గోడ చుట్టూ తిరిగినప్పుడు అందరూ ఐక్యతకు, ఒక్కొక్క మనిషితో కాదు, ఎలాగా ఐక్యతతో అంటే ఏక మనసుతో వారు తిరిగినప్పుడు ఆ గోడ కూడా కూలిపోయింది. అంటే దేవుని ప్రార్థన ఎలా చేయాలి? ఏక మనస్సు కలిగి దేవునికి చేయాలంటే ప్రార్థన చేయాలంట. ఒక విషయం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ఆ విషయం కొరకు అందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆ గోడ కూడా ఏమవుతుంది? కూలిపోతుంది. మన మీద కాదు, మన కాళ్ళ కిందకు వచ్చేటట్టు దేవుడు దాన్ని ఏం చేస్తాడ? కూల్చుతారట. దేవుడు మన దైవజనులు చెప్పారు కదా, 250 మంది దైవజనులు దేవుని కొరకు విశ్వాసంగా బతికిన వారు అక్కడ చెరసాలలో ఉన్నప్పుడు మనం ఐక్యతతో ప్రార్థన చేసిన దేవుడు ఆ పునాదులు కదల్చరా? మన విశ్వాసంతో ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. ఐక్యత కలిగి మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. చాలా మంది అనుకుని ఉంటారు, వాళ్ళకి వేసిన వాళ్ళని అనుకుని ఉంటారు, ఏంటి వారు ఒగ్గిపోయి ఉంటారు. మరి వాళ్ళు ఏం చేయరు? దేవుని పరిచయం చేయరు, దేవునికి వారు ఏమి ప్రార్థన చేయరు, దేవుని సంఘం మరి ఉండదు, దేవుని ప్రార్థన ఉండదు అనుకుని వాళ్ళ ఒక ఆలోచనతో హామాను వలె ఉంటారు. హామాను యూద ప్రజల్ని నాశనం చేయడానికి ఎన్నో పన్నాగాలు పడ్డాయి. పన్నాగాలు పడినప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ పన్నాగాలు అతని కుటుంబం వైపు దేవుడు తిరిగిపేశారు. ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరెవరు దేవుని బిడ్డలకి పన్నాగాలు వేశారు, ఎవరెవరు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఉన్నారు, అవన్నీ ఏమవుతాయట? దేవుడు తిప్పేస్తారట. అది ఒక మేలుగా దేవుడు ఏం చేస్తారట? మార్చేస్తారట. ఒకరు సొంత వారు నీకు వ్యతిరేకంగా ఉన్నారా, అది కూడా దేవుడు ఏం చేస్తాడు? కీడును మేలుగా మారుస్తానన్నారు. యోసేపు చెప్తున్నాడు, నా అన్నదమ్ముల వ్యతిరేకంగా కీడు చేయని ఉద్దేశించారు కానీ దేవుడు అది నాకు మేలుగా మార్చాను. ఇప్పుడు జీవితంలో మేలుగా అవుతుందన్న ఆశతో నువ్వు ఉండి ప్రార్థన అది పడిపోయినప్పుడు నువ్వు అనుకుంటావు, దేవా ఈ మేలు చనిపోయిందయ్యా, ఈ మేలు నా దగ్గర రాలేదా అని ఎంత బాధపడి ఉంటాం. రాత్రి వేళ కృంగి ఉంటాం కా ప్రార్థన చేసే దేవుడా ఆగునన్నా, కొద్దిగా ఊరకుండు, కొద్దిగా ఆశతో కొద్దిగా వేచి ఉండు, అనుకున్న దానికంటే ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తాను అన్నాడు దేవుడు. వేచి ఉండాలి తప్ప దేవుడు అద్భుతం చేయక మానాడు. ఆశ పడాలి తప్ప దేవుడు తృప్తిపరచక మానాడు. ఇప్పుడు చూస్తే
యేసయ్య చనిపోయినప్పుడు లూకా 24:6-7 యేసయ్య చనిపోయినప్పుడు ఎంతమంది బాధపడ్డారు, ఎంతోమంది అతనికి వ్యతిరేకంగా తన ప్రజలు తనను నేర్చేశారు, సిలువెక్కించారు. తన తల్లి ఎంత వేదనతో ఉంది, తన శిష్యులు తను అమ్మేసినప్పుడు సరదాగా ఉంది, కానీ అమ్మేసిన తర్వాత తను ఎంత బాధపడ్డాడు, ఎంత రోదన చెందాడు చూస్తే. అంటే ఈరోజు మన కొరకు మనం పడిపోయినప్పుడు ఎవ్వరు మన జీవితంలో మనకి ఎక్కడ పడేశారు వారి వల్ల వచ్చి ఎంత వేదన, దేవా అతను పడిపోయాడయ్యా అనే స్థితిలోకి మారేటట్టు దేవుడు మనలో ఉండాలి. దేవుడి యొక్క ఆత్మ తగులితే చాలట జీవం వస్తుందట. ప్రత్యక్ష గుడారంలో చూస్తే దేవుని యొక్క మహిమ దిగినప్పుడు అక్కడ నిష్కలంకమైనవి ఉండాలి తప్ప కలంకమైనవి ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవుడి సన్నిధిలో వచ్చినప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనతో ఉండకుండా దేవుడు ఏదో నా జీవితంలో చేస్తాడన్న ఒక ఆలోచన, ఒక ఆశతో వస్తే దేవుడు అది నెరవేరుస్తాడు. ఇప్పుడు ఆశతో వెళ్ళిన ప్రాణానికి అక్కడ ఆశతో చాలా మంది నిష్కలంకమైన తీసుకెళ్తారు కదా, వాళ్ళకి ఏమైనా కంపు వాసన వస్తుందా? లేదు. ఒక మంచి పరిమళ వాసన వారికి దేవుడు బయటకి ఇస్తున్నాడు. అంటే ఒక ఆశతో దేవుడికి ఏటిచ్చినా ఈ ఆలోచన ఏమవును దేవునికి ఎలా ఇవ్వాలట? ఒక ఆశతో ఇవ్వాలట. అవునా? ఆశతో ఇద్దామా? ఎంతమంది ఉన్నారు దేవునికి ఆశతో ఇవ్వడానికి? ఆశ కలిగిన ప్రార్థన ఎంతమంది చేయాలి? విసుగు ప్రార్థన కాదు, అలసిపోయిన ప్రార్థన కాదు, క్షణం మాత్రం ఉండు ప్రార్థన. ఏ ప్రార్థన? అల్లయ్యక విషక చేసే ఒక ప్రార్థన. స్తోత్రం. ఒక నమ్మిక ఉంచిన ప్రార్థన. నమ్మకంతో మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ప్రార్థనతో మనం నమ్మిక ఉంచి నడిస్తే సముద్రం మీద కూడా నడవగలం, ఏ ఓడలైనా ప్రయాణం చేయగలం. స్తోత్రం. మనం అంటే దేవుడు నాతో ఉండక భయం వెళ్ళా నాకని. దేవుడు మనతో ఉన్నాడుగా, భయం ఎందుకు? మనతో నడిచేవాడు మనతో నడవడం కదా, మనలో కూడా ఉన్నాడు. మనలో ఉన్నప్పుడు మనం భయపడతామా? అతడు అద్భుతం చేస్తాడని నడుచుకుంటూ వెళ్తాం. పేతురు వలన ఒక నమ్మకంతో వెళ్తాం. దేవుడికి అతడు విశ్వాసంతో నడిచినప్పుడు అతని వెనకాల అతని నీడ తగిన రోగులు కూడా స్వస్థత పొందారు. వారికి ఒక విశ్వాసం ఏంటి? అతని నీడలో నాకేటండి ఒక స్వస్థత. మనం ప్రార్థన చేతులు నడుచుకుని వెళ్ళినప్పుడు అది విన్న వారికి కూడా ఒక స్వస్థత, అది చేసిన వారికి కూడా ఒక విడుదల. స్తోత్రం. నువ్వు ఏ రోగంతో ఉన్నావు, ఏ బాధతో ఉన్నావు, ఎవరికి చెప్పలేని ఒక స్థితిలో ఉన్నావు, అది దేవుడు చెప్పావుగా. ఈరోజు దేవుడు అది విన్నారుగా. దేవుడు అది మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? స్వీకరించాలి. దేవా ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావుగా, నేను అది స్వీకరిస్తాను. ఈ రోజు నా బంధకంలో నువ్వు నాకేటి చేయాలి? విడుదల ఇవ్వాలయ్యా. ఈరోజు నేను నమ్మి గురించి నీ సన్నిధికి వచ్చా, నాకేంటి దాని నుండి ఒక విడుదల ఇస్తావని, దాని నుండి నాకు ఒక స్వస్థత ఇస్తావని, దాని నుండి నాకు విశ్వాసం ఇస్తావని నువ్వు అడుగుతున్నాగా. దేవుడు అన్నాడు, నువ్వు అభిషేకం ప్రార్థన కలిగే ఒక నీకు ఇస్తానన్నాడు, నీకు ఒక అభిషేకాన్ని ఇస్తానన్నాడు దేవుడు, నీకు ఒక విడుదలని ఇస్తానన్నాడు దేవుడు. నువ్వు అడగాలి అంటే దేవుడికి నమ్మిక ఉంచాలి తప్ప దేవుడు నమ్మిన వాడిని ఇప్పుడు కూడా విడిచిపెట్టిన వాడు కాదు. స్తోత్రం. ఆయన నమ్మిన వారట ఇప్పుడు కూడా తప్పిపోలేదట. ఆయన నమ్మిన వారికి ఆయన ఎప్పుడు చెయ్యి కూడా విడిచిపెట్టలేదట. స్తోత్రం. అది సింహము గోనవ్వని, ఎడారి అవ్వని, ఏ లోతవ్వని, నీళ్లు లేని బావి కూడా అవ్వని, లేదా తల్లిదండ్రులు విడిచేసిన ఒక అడవి అవ్వని కూడా దేవుడు కూడా ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అది సింహం నీ మీదకు వచ్చినప్పుడు కూడా దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అది నీకు ఆకలి కొట్టిన స్థలంలో కూడా దేవుడు కాకిగా నీకు ఒక ఆహారాన్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆశతో దేవుడు అడుగుతున్నావు, దేవా ఈ రోజు నేను ఆకలితో ఉన్నానయ్యా, నాకు ఎక్కడ నుండి ఆహారం వస్తుంది అన్నప్పుడు దేవుడు అతను కాకిగా నీకు ఒక ఆహారాన్ని పంపిస్తాడు. నువ్వు ఎవరు వినరు, ఎవరు చెప్పరు అనుకున్న స్థితిలో కూడా దేవా నాకు ఎవరు ఇచ్చేవారు లేరయ్యా, నాకు ఇక్కడ నుండి కదలని కూడా అవ్వదయ్యా, నేను మరణ స్థితిలో ఉన్నాను దేవా, నేను ఇక్కడ నుండి కదిలితే అవతల పక్క వెళ్తానంటే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు దేవా అన్నప్పుడు దేవుడు నువ్వు ఒక్కడి ఊరకు ఉండు, ఆశతో ఉండు, నీ ఆశ కలిగి ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు దేవుడు. స్తోత్రం. మనం ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగి ఉండాలి దేవుడికి.
ఆశ కలిగిన దేవుడు నత్తివాడిన మోషేను కూడా దేవుడు వాడుకున్నారుగా. ఒక ఆశ, అపోస్తలులు ఆశతో ఉన్నప్పుడు వారికి దేవుడి యొక్క ఆత్మశక్తి వచ్చి వారి ఆశను తీర్చింది. ఒక ఆశ కలిగితే చాలు దేవుడు ఆశను తృప్తిపరుస్తారట. స్తోత్రం. దేవుడు యూదా వారి యొక్క కూతురు ఏంటి వారి రాజ్య గ్రంథాలను కూడా మార్చి ఎస్తేరు యొక్క జీవితాన్ని మార్చాడు దేవుడు. స్తోత్రం. రూతు జీవితంలో కూడా దేవుడు మార్చాడు. ఎన్ని గ్రంథాలు రాని, ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాని ముందుకు ఆ దేవుడు ఎరగకూడతాడు. స్తోత్రం. ఒక ఆశతో మనం ముందుకు సాగితే ఎర్ర సముద్రం వంటి దాన్ని కూడా దేవుడు పాయలుగా చేస్తాడట. స్తోత్రం. నువ్వు ఆశపడుతున్నాక దేవా ఈ సముద్రాన్ని ఎలాగ దాటుతా, ఈ సమస్యని ఎలాగ దాటుతా, లేదా ఈ ప్రార్థన జీవితం నేను దాటలేకపోతున్నాను దేవా, ఏదో ఒక సమస్య, ఏదో ఒక అడ్డంకు ఉంది దేవా నాకు దాటనివ్వకుండా అన్నప్పుడు నువ్వు దేవుడు కడతాడు, నీకు ఒక దారి నేను చూపిస్తాను, నువ్వు దాటి వెళ్ళడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు, ఒక గాలిని పంపిస్తాడు. స్తోత్రం. గాలిలో ఒక శక్తిని పంపి నీ జీవితంలో ఏ గడ్డు ఉందో దేవుడు ఏం చేస్తాడు, దాన్ని రెండు రాయలుగా చేస్తాడట. స్తోత్రం. మనం ఏం చేయాలంట, ఆశ కలిగి ఉండాలట. స్తోత్రం. ఆశ కలిగిన ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తృప్తిపరిచారు. వాళ్ళు ఏ మాంసము లేదని ఆశపడినప్పుడు దేవా మాకు ఆశ ఉంది ఏంటి, ఆ మాంసం తినాలని ఆశగా ఉన్నప్పుడు దేవుడికి వాళ్ళు అడిగినప్పుడు దేవుడు ఏంటి వారికి మాంసాన్ని ఇచ్చారు. ఆశ కలిగి ఉండాలి, దేవుడికి అడగాలి. దేవా నాకు ఈ రోజు మాంసం కావాలి, దేవా ఈ రోజు నాకు రుచికరమైన మన్నాని ఇవ్వాలి, దేవా ఈ రోజు తిన్న మన్నా నాకు ఈ రోజే దేవా. ప్రతిరోజు దేవుడికి ఒక్కరు వారం మొత్తం 6 రోజులు ఒకే మన్నా కాదు, దినము వేరే వేరే మన్నా. అంటే రోజు మన ప్రార్థన కూడా ఇది మారాలి. ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండకూడదు. ముందు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనం ఉండకూడదు. నిన్నటి జీవితంలో ఉన్న ప్రార్థన ఈ రోజు మనకి ఉండకూడదు. ఈ రోజు నూతనంగా దేవుడికి చేయాలి, నమ్మిక కలిగి ప్రార్థన చేయాలి, ఒక ఆశతో దేవుడికి చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థన విన్న ఒక దేవుడు ఆయన మొరపెట్టాలి తప్ప దేవుడు ఉత్తరం ఇస్తాడు. దేవుడికి అడుగుతే చాలు దేవుడు. దేవుడు దావీదుకి ఒక ఆలోచన, తన మరణము దగ్గరికి వచ్చినప్పుడు అతనికి పిచ్చివాడిగా నటించడానికి ఒక ఆలోచన, అతని బ్రతకాలన్న ఆశని దేవుడు తృప్తిపరిచారు. దేవుడు తృప్తిపరచాలి అనుకుంటే ఎలాగైనా దేవుడు తృప్తిపరుస్తారు. స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు ఏదో ఒక స్థితిని పడిపోయి నా కుటుంబస్తులు నాకు తృప్తిపరుస్తారేమో, ఎవరో ఒకరు బయట వారు వచ్చి నాకు తృప్తిపరుస్తారేమో అనుకున్న వాసపడి వ్యర్థము. నువ్వు అడగాల్సింది దేవా నువ్వు నాకు ఈరోజు నా ప్రాణాన్ని తృప్తిపరుస్తావు, నాకు ఏ దిక్కు లేదన్నప్పుడు నాకు దిక్కు నువ్వు ఉన్నావు దేవా. ఈ సమస్య వచ్చినప్పుడు యెహోవా ఈరే నేను చూస్తున్నాను దేవా, నాకు తోడు నీవు ఉన్నావు దేవా. శత్రు సైన్యం మీదకి వచ్చినప్పుడు నా తోటి వారు శత్రు సైన్యాన్ని చూస్తున్నారు కానీ నేను నీ సైన్యాన్ని చూస్తున్నాను. తోటి సహోదరుడు ఎంతో మంది ముందున్న సైన్యాన్ని చూడవచ్చు, కానీ ఆత్మీయ కన్ను ఉన్న నువ్వు దేవుడి యొక్క సైన్యాన్ని చూడొచ్చు. స్తోత్రం. దేవుడి యొక్క అభిషేకాన్ని చూస్తే దేవుడి యొక్క అద్భుతాన్ని చూడవచ్చు. స్తోత్రం. లోకస్తులు అనుకుంటారు ఈ శ్రమలో కుంగిపోయాడు, ఇది బాధ వచ్చింది మరి చనిపోతాడు, ఇది బాధలో ఉన్నాడు కుంగిపోతాడు, లేదా ఏడుచుకుంటూ ఇటు వెళ్ళిపోతాడు, లేదా ఊరు అడిచి వెళ్ళిపోతాడు, లేదా ఏదో ఒక స్థితిలో ఇటు పడిపోతాడు అనుకుంటున్నప్పుడు దేవుడు అంటాడు నువ్వు పడిపోనివ్వనన్నా నీకు నేను తోడున్నాను. దేవుడు అంటున్నాడు యోసేపుకి అంటున్నాడు కదా దేవుడు, అతను పడిపోయి అన్నతమ్ముడు అతను పడేసినప్పుడు అతని దేవుడు అతన్ని కంపుధనములు ఉన్న అతను సువాసనగా మార్చాడు. దేవుడు అంటే చెరసాలలో ఉన్నప్పుడు రాజు కింద రాజుగా దేవుడు మార్చాడు. యోబుని తన కుటుంబస్తులు వదిలేసినప్పుడు దేవుడు వదిలిపెట్టకుండా తను పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఒక తండ్రి కుమారుడు వెళ్ళినప్పుడు, లేదా ఒక తల్లి కుమారుడు వెళ్ళినప్పుడు, కుమారుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, తండ్రి కుమారుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ కొద్దిగా దూరం వెళ్తే ఒక మార్కెట్ ఉంది. ఏముంది? ఒక మార్కెట్, ఏదైనా కొనడానికి ఒక మార్కెట్ ఉంది. అక్కడ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు తండ్రి అన్నాడు నాన్న నా చేతులు పట్టుకున్నప్పుడు కుమారుడు అంటే నాన్న నేను పట్టుకుంటే నాన్నేటన్నా నా చేయి పట్టుకో ఏంటి, నా చెయ్య పట్టుకో, నువ్వు ఎటు వెళ్ళకుండా నా చెయ్యి నువ్వు పట్టుకున్నప్పుడు కుమారుడు అన్న నాన్న నేను చెయ్యి పట్టుకుంటా, నేను పట్టుకుంటాను, నువ్వు పట్టుకుంటావు, కానీ నేను నడిచి కొద్ది దూరం వెళ్ళిన నీ చెయ్యి విడిచి నేను ముందుకు వెళ్ళిపోతాను నాన్న. ఏదో ఒక ఆశ నాలో వస్తుంది నాన్న, ఏదో లోకంలో ఉన్న ఆశ నాకేం చేస్తుంది,
నాన్న నాకు అటు తిప్పేస్తుంది నాన్న, కానీ నువ్వు నా చేయి పట్టుకుంటే ఇప్పుడు కూడా నేను అటుకొచ్చి వెళ్ళను నాన్న. ఆ లోకాశవని ఈ పాప దుఃఖం నేనేటి చేయందేవా నాన్న, నేను అటుకొచ్చి తొలి పొందేవా నాన్న, దారి తప్పిపోన్నాను, నువ్వు నా చేయి పట్టుకోవాలి నాన్న. దేవుడికి అడగాలి, దేవా ఈరోజు నా చేయి పట్టుకోనన్న తండ్రి, నా చేయి పట్టుకో. ఈ లోకంలో నేను దారి తప్పిపోకుండా, నీ ఇల్లు వాక్యమైన దారిని తప్పిపోకుండా నా చేయి పట్టుకో. ఏ కొమ్ములో పడిపోకుండా నన్ను పట్టుకో, ఏ స్థితిలో జారిపోకుండా నన్ను పట్టుకో. తండ్రికి అడగదు, దేవా నన్ను పట్టుకో. తండ్రి ఇప్పుడేమన్నాడు, నిన్ను పట్టుకోమని అడుగుతాడు. కానీ దేవుడు తండ్రి చూస్తాను, నా కుమారుడు నాకు అడుగుతాడా లేదా, నన్ను పట్టుకోమంటాడు లేదా. తండ్రికి ఎంత ఆశ చూడాలి, కానీ మన ఆశ ఏంటి, మనం ఎక్కడో వెళ్ళాలి నాన్న. మనం మనుషుల ఆశ ఎలాంటిదంటే చుట్టుపక్కల చూసి నేను పట్టుకుంటాను స్వార్థంగా. దేవా నేను నిన్ను పట్టుకున్నాను, నచ్చినప్పుడు నిన్ను వదిలేస్తాను, మళ్ళీ నచ్చినప్పుడు నిన్ను పట్టుకుంటాను. అలా కాదు, దేవుడికి అడగాలి, దేవా నువ్వే నన్ను చేయాలి, పట్టుకొని నడిపించాలి. ఆమె దేవుడు నడిపిస్తే ఏ స్థితి అయినా దేవుడు విడిచిపెట్టాడు. స్తోత్ర. దావీదు జీవితంలో తన కుమారుడే తనను చంపేయడానికి వచ్చినప్పుడు దేవుడు అతను విడిచిపెట్టాడు. నా సొంత మామయ్య అతను చంపడానికి వచ్చినప్పుడు కూడా అతను విడిచిపెట్టాడు. సొంత అన్న తమ్ముడు అతను మర్చిపోయినప్పుడు కూడా దేవుడు అతన్ని మర్చిపోయాడు. చూడండి, దేవుడు విడిచిపెట్టేవాడు అస్సలు కాదు. నీ సొంత కుమారులని, మామని, తల్లిదండ్రులు ఎవ్వరు విడిచిపెట్టిన, సొంతంగా నీ స్నేహితుడు అనుకున్న అతను విడిచిపెట్టిన, చంపడానికి వచ్చిన దేవుడు విడిచిపెట్టాలి. సూత్ర. దేవుడు విడిచిపెట్టేవాడు అస్సలు కూడా కాదు, అతను విడిచిపెట్టేవాడు కూడా కాదు. ఆయన నమ్మదగిన వాడు. సూత్ర. ఆయన నమ్మదగిన సహాయకుడు కూడా. కష్ట సమయంలోన మనం నమ్మదగిన మనుషుల కాదు. మన పిల్లలు చెప్పారు ఏంటి, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట చాలా గొప్ప, లేదా బహుమేలు, లేదా మహామేలు. మహా అని చాలా విధములైన ఉన్నాయట. మహాశ్రమ, మహామేలు, మహా ఆనందం, మహా ఆర్భాటం. చూసుకొని వస్తే మహా అనేది మహోన్నతమైన దేవునికి ఒక సాదృశ్యం. అంటే దేవుడికి ముందు ఘనత ఇచ్చి తర్వాత మనకు ఉండేది మనం దేవునికి ఇవ్వాలి. అంటే మహోన్నతమైన దేవుడికి మనం ఏం చేయాలి, ముందుగా దేవా ఈరోజు నువ్వు ఎంత ఇచ్చావంటే నీకే ముందు ఘనత ఇవ్వాలి. ఈరోజు నేను బతికి ఉన్నానంటే నీ ప్రణాళిక, నీ చిత్తమే దేవా. సోదర, ఎంతమంది బాధపడుతున్నారు, రోగముతో ఉన్నారు, శ్రమలతో ఉన్నారు, ఎన్ని స్థితిలో పడిపోయి ఉన్నారు, వారు ఎంత ఆశతో ఉన్నారు. నా కొరకు ఒకరు ప్రార్థన చేస్తారు, నాకు విడుదల వస్తుంది, నా కొరకు ఆలోచించేవారు ఎవరు లేరా అనుకున్నప్పుడు నువ్వు చెప్పాలి, సోదరుడా నీ కొరకు చింతించే ఒక వ్యక్తి ఉన్నాడు, నీ కొరకు వచ్చాడు, జీవించాడు, మరణించాడు, తిరిగి లేచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, మళ్ళా నీ కొరకు వస్తాడు, నీకు స్వస్థతను కూడా ఇస్తాడు. దేవుడిని అడగాలి. అలాంటి సహోదరులు కూడా మనకి చెప్పి ధైర్యం తెచ్చాలి. మనమే కుంగిపోయి ఉంటే అవతలవాడికి ఏంటి చెప్తాం చెప్పాలి. మనమే ఒక నిరాశలో పడిపోయి ఉంటే అవతలవాడికి ఆశయం చెప్తాం. మన ముందు ఆశలో నిలబడి పక్కవాడికి ఒక ఆశలోన నిలబెట్టాలి. కొండ కూలిపోయి పక్క కొండను నిలబెడతానంటే ఇప్పుడు కూడా అవ్వదు, పక్క కొండను కూడా కూలి చేస్తారు. అది మన ఇది విశ్వాసమైన కొండ, నమ్మికమైన సియోను కొండ వల్ల ఎలాగుండ నమ్మిక కలిగి ఉండాలన్నారు. ఆ కొండ మనం నమ్మిక కలిగి స్థిరంగా ఉంటే పక్క కొండను కూడా మనం స్థిరంగా ఉంచాం. అంటే సియోను కొండ అంటే 4 పక్కలు ఉన్న కొండ, అంటే ఆ 4 కలిస్తేనే ఒక కొండ. అంటే 4 కలాలంటే సంఘం అంతా ఐక్యత కలిగితేనే ఒక నమ్మిక వస్తుంది. స్తోత్రాలు. ఒక నమ్మిక కలిగి ప్రార్థన చేద్దాం. ఏ స్థితిలో పడిపోయాము, ఏ స్థితిలో మరణించాము, మరణించలేదా? మరణించాము, ఆత్మీయంగా మనం చనిపోయాం, శరీరచనకు పడిపోయాం, లోక సంబంధమైన వాటికి కూడా మనం పడిపోయి చనిపోయాం. దేవుని కన్నా దేవా ప్రార్థన చేస్తున్నాను ఈరోజు, నాకు ఒక జీవాన్ని ఇవ్వాలి. పక్షిరాజు యవ్వన వల్ల నా జీవుడాన్ని నూతన పరిచాడు అడిగితే దేవుడు
చేసేవాడు అతను. ఆయన ప్రణాళిక లేకుండా ఏమీ కూడా జరగదు. ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి మనం జీవంతో మనం నడుస్తున్నాం. స్తోత్రం. ఈరోజు సమస్యలో ఉన్నావు, నడుస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఈ రోజు నీకు శ్రమ కలిగినప్పుడు అది రేపు నీకు ఒక మేలుగా మారుస్తున్నాను. ఈరోజు నువ్వు కీడు సంభవించి నేను బాధపడుతున్నావు, దేవుడు అది రేపు అద్భుతంగా మారుస్తాడు. స్తోత్రం. ఈరోజు నువ్వు వ్యాధితో బాధపడుతున్నావు, దేవుడు దాన్ని రెండంతులు గల ఒక ఆరోగ్యంగా దేవుడు ఏం చేస్తారో మార్చగలని దేవుడు. స్తోత్రం. ఎంతమంది దేవుడు అడుగుతామా దేవుడికి ఒక ఆశ కలిగిన హృదయం. దేవా నేను ఆశ కలిగి ఉన్నానయ్యా, నేను ఆశతో ఉన్నాను దేవా, నా ఆశను తీర్చుతావయ్యా, నా ఆశను తీర్చగలవయ్యా. అయ్యా ఒక ఆశ, ఒక ఆశ. ఆశ అనేది ఎంత అమూల్యం. ఆశ గట అద్దు లేదట, ఎట్లేదో అద్దు లేదు, అది ఎంతకైనా కానీ దేవుడు అది కూడా తీరుస్తాను. స్తోత్రం. అలాగని అడిగినవన్నీ దేవుడు ఇవ్వడు, ఏది మంచిదో అది తన కుమారుడికి అతడు దయచేస్తాడు, ఇస్తాడు. స్తోత్రం. దేవుడు మనకి ఎన్నో చేశాడు కదా. ఒకసారి యూదా గ్రంథం చూద్దామా, 20:21. యూదా గ్రంథం 1:20-21 చివరిగా చదివి 20. మెల్లిగా చదువుదాం. ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పట్టుకోవచ్చు. కొద్దిగా ఇది మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, అంటే అతి పరిశుద్ధమైన దేవుని మీద మిమ్మల్ని మీరు పట్టుకోండి. అంటే క్రీస్తు అనే బండ మీద మనం ఇల్లు కడతాం. ఓకే, అయితే తర్వాత చదువుదాం. ఎలా చేయాలి? అటు ఇటు తిరిగి కాదు, నచ్చినట్టు కాదు, పరిశుద్ధాత్మలో మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన. ఆమె చూసామా ఏంటి? నిత్య జీవార్థమైన. ఈరోజు జీవం కాదు, రేపు కాదు, నిత్యమైన జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టడం అంటే ఆశ కలిగి ఉండడమా కాదా? ఒక ఆశ, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు ఈరోజు అద్భుతం చేస్తాడు, లేదా రేపు చేస్తాడు, ఎల్లుండో చేస్తాడు. ఒక ఆశ అంటే కనిపెట్టుతూ ఉండాలి. ప్రార్థనలో మానేకూడదు. అది దాని కొరకు ప్రార్థన చేస్తూ కనిపెట్టాలి. దేవా ఈరోజు కనిపెడతానా, ఈరోజు ప్రార్థన చేస్తానా, నువ్వు దానికి అద్భుతం చేస్తాను, ఈరోజు నేను ఆశపడతాను, దాని కొరకు నేను వేచి ఉన్నా, ఈరోజు నాకు అది అద్భుతం చేస్తాం. ఏ రోజు కాకపోతే రేపు చేస్తావు, రేపు కాకపోతే ఎల్లుండి, కానీ తగ్గిన సమయం దేవుడు చేస్తాడట. మనకు నచ్చిన సమయం కాదు, తనకు తగిన సమయం. తనకి తెలుసు ఏ సమయం సరైనడు, ఏ సమయం సరైనది కాదు. అతనికి తగిన సమయం అతడు మనకి ఇచ్చేస్తాడు, చేస్తాడు. తర్వాత ఆమె ఎలా ఉండాలి? దేవుని ప్రేమలో నిలుచున్నట్టు. పడిపోవాలా? వంగిపోవాలా? పక్కటెంకు లేకుండా పక్కకు పడిపోవాలా? పాకురుకుని వెళ్ళమన్నారా? ప్రేమలో ఎలా ఉండాలి? నిలిచి ఉండాలి. విశ్వాసంలో కూడా మనం నిలిచి ఉండాలి. ప్రార్థనలో నిలిచి ఉండాలి, విశ్వాసంలో నిలిచి ఉండాలి, నమ్మికలో కూడా దేవుని కొరకు కనిపెడుతూ మనం వెళ్ళకుండా నిలిచి ఉండాలి. స్తోత్రం. నిలిచినట్లు కాచుకుని ఉండాలట. దాన్ని భద్రంగా కాచు. సాతాను ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసే విషయానికి ఏదో ఒకటి పెడతాడుగా. గలిబిలి పెట్టక అతడు మానాడు, ఏదో ఒక గలిబిలి పెడతాడు. కానీ ఆ గలిబిలు వచ్చిన మనం వెళ్ళకుండా స్థిరంగా నిలబడాలి. ఎన్ని గాలిలు వచ్చినా, తుఫానులు వచ్చినా కత్తలక దేవుడు మనలో ఉన్నప్పుడు మనకి శ్రమ వస్తుంది. దేవుడు ఓడలో పడుకున్నప్పుడు గాలి రాలేదా, తుఫాను రాలేదు, వచ్చింది. అక్కడ ఉన్నవారు భయపడకు, దేవుడికి లేపాలి. ప్రార్థన చేసి, దేవా ఈరోజు ఎంత సమస్య వచ్చింది, నువ్వు నా హృదయంలో ఉన్నావు, నా ఓడలో ఉన్నావుగా, నువ్వు ఇప్పుడు లేచి వాటిని శరీరం చేయ, నిర్మూలన చేయ. ఏ సమస్య వచ్చినా, ఏ కీడు వచ్చినా, ఏ రోగం వచ్చినా దాన్ని
నిమ్మలపరచాలి దేవాన్ని అడగాలి. స్తోత్రం. దేవుడు అడిగితే దేవుడు ఇస్తాడు. అడగ మానేస్తావా? మానకూడదు. స్తోత్రం. అడిగిన వారికి ఆయన ఇచ్చేవాడు, తృప్తి కూడా పరిచే దేవుడు. స్తోత్రం. దేవుడికి ఒకసారి గట్టిగా హెచ్చరిద్దాము. మన హృదయాన్ని దేవుడు నింపినప్పుడు చాలదు. ఒక ఆశ కలిగిన హృదయంతో దేవుడికి హల్లెలూయా. ఒక ఆశతో దేవుడికి మనం ఏం చేయాలట? అడగాలట, ప్రార్థన చేయాలట. స్తోత్రం. ఈ సమయం ఇచ్చిన మన దైవజనుడికి, మన సంఘస్థులకు అందరికీ దేవుడు పెట్టవన్నాను. స్తోత్రం. దేవునికి వందనాలు. స్తోత్రం కలిగిన గాక.